వనపర్తి రాజకీయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. తన అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖార్గేతో సమావేశమయ్యారు. చిన్నారెడ్డి చేసిన కామెంట్లను వివరించి ఆయనపై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, తనకు ఎదురవుతున్న ఇబ్బందులను ఖార్గే దృష్టికి తీసుకెళ్లారు మేఘారెడ్డి. మల్లికార్జున ఖార్గే గారికి ఆ స్టేట్లో జరుగుతున్న దాని మీద చెప్పాము. స్పెసిఫిక్గా నేను వనపర్తి గురించి నేను మాట్లాడినా, వేరే జిల్లా గురించి నేను మాట్లాడలేదు. సో అవన్నీ వాళ్ళకి వచ్చినట్టుంది, రిపోర్ట్ వచ్చినట్టుంది, మా ఏఐసిసి పెద్దలకు వచ్చినట్టుంది. సో అది మిగతా వాళ్ళు తెప్పించుకున్న ప్రయత్నం వాళ్ళు మా ఇద్దరి మధ్యలో ఏం గెట్టు పంచాయతీ లేదు, ఒడ్డు పంచాయతీ లేదు, ఏం పంచాయతీ లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని 9 సార్లు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన్నది, 4 సార్లు గెలిచున్నారు. ఒకసారి మంత్రి అయి ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాడు. ఆయన క్యాబినెట్ క్యాబినెట్కి పోయే హోదా కలిగిస్తే కూడా ఆయనకి ఇంకా సంతృప్తి లేకపోతే మేము ఏం చేయలేం. ఎందుకన్నాడు, ఏం చేసిండో అలా ఆయనకే చెప్పాలి. దాని మీదే మేము కామెంట్ చేస్తాం. సీనియర్గా మీరు గౌరవం ఇవ్వట్లేదా? 100% మేము సీనియర్గా గౌరవిస్తున్నాం. నేను ఇచ్చిన, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఇచ్చినందుకే ఆయనకు బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్లకు పంపించే హోదా ఇచ్చినాం. ఇంకేం రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, అటు మేఘారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ పై ఖర్గే ఏమన్నారు? రైట్, ఇటు వనపర్తి, ఇటు చెన్నారెడ్డి, మరో మెగారెడ్డి వివాదం అనేది ఢిల్లీ చేరుకుంది. కొద్దిసేపు క్రితమే మల్లికార్జున ఖర్గేను కలిసి మెగారెడ్డి కంప్లైంట్ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ప్రధాన డిమాండ్తో ఆయన మద్దతుదారులు, దాదాపు 35 మంది మద్దతుదారులతో ఢిల్లీ చేరుకున్నారు. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇక్కడ ప్రజెంట్ మనతో మెగారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసు. సార్ చెప్పండి, మీరు రాజీనామా చేయించాలి అంటే పార్టీని సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండ్తో మీరు ఖర్గేను కలిశారు. ఖర్గే ఏమన్నారు? ఈరోజు ఒక 3 రోజుల కిందట తెలంగాణ రాష్ట్రం వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. పీసీసీ మీద, ఏఐసిసి మీద, గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద. సో దాని మీద మేము నెక్స్ట్ డే పీసీసీ ప్రెసిడెంట్ గారికి, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు మల్లురావు గారికి ఇచ్చున్నాం. ఈరోజు ఇప్పుడే జస్ట్ 5 minutes బ్యాక్ ఏఐసిసి అధ్యక్షుల వారు శ్రీ మల్లికార్జున ఖార్గే గారికి డీటెయిల్ రిపోర్ట్ మేము ఇచ్చి కాంప్లైంట్ ఇచ్చున్నాం. సో ఆయన దాన్ని కిందికి పంపించేసి వాళ్ళ ఓఎస్డీ గారికి చెప్పేసి సెక్రటరీ గారికి పంపించేసి రిపోర్ట్ తీసుకోమని ఆదేశించున్నాడు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారో మేము వెయిట్ చేస్తున్నాం. అట్లనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్లాంటి పరిస్థితుల్లో కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని, 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, నీకు బీఫామ్ ఇవ్వకపోయినా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్కి పంపించే కాంగ్రెస్ పార్టీని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావు. కాబట్టి ఆయన మీద ఎట్లాంటి ప్రశ్న ఉపయోగించకుండా ఆయన సస్పెండ్ చేయమని మేము డిమాండ్ చేస్తాం. అంటే క్రమశిక్షణ కమిటీ 3 రోజులు సమయం ఇచ్చింది చెన్నారెడ్డికి, కానీ మీరు ఈలోపే మళ్ళీ ఢిల్లీ వచ్చి కంప్లీట్ చేయడానికి ప్రధాన కారణం? సో ఒకటి పీసీసీ మీద చేస్తున్నాడు కాబట్టి అక్కడ పీసీసీ అధ్యక్షుల వారికి ఇచ్చినాం, అక్కడ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుల వారికి ఇచ్చినాం. ఏఐసిసి మీద కూడా చేసి ఉన్నారు కాబట్టి ఏఐసిసి అధ్యక్షుల వారికి ఆయన ఏమనుకుంటా అంటే, ఆడ నేను చాలా కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు, నేనంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే నేను అనుకుంటాడు. కాబట్టి సో ఈడ ఏఐసిసి పెద్దలకు కూడా ఆయన విశ్వరూపం తెలవాలి. కాబట్టి అందుకే మా ఏఐసిసి అధ్యక్షుల వారికి ఇచ్చినాం. తర్వాత కేసీ వేణుగోపాల్ గారికి ఇస్తున్నాం, మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఇస్తున్నాం. అంటే మొదట ఆయనకి ఇచ్చిన టికెట్ మీకు ఇచ్చారు, మీరు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారనేది ప్రధాన ఆరోపణ. మరి గతంలో మీరు కూడా ఆయన టికెట్ త్యాగం చేశారని మీరు ఆయనకి మొత్తం కృతజ్ఞతలు కూడా తెలిపారు. కానీ ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడం పట్ల విధంగా కూడా నేను ఆయన టికెట్ త్యాగం చేస్తున్నాను, నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పలే. సో ఆయనకు బీఫామ్ వచ్చింది సెకండ్ లిస్ట్లో. బీఫామ్ వచ్చినప్పుడు ఆయన 1 week వరకు వనపర్తికే రాలేదు. సో ఆ 7th డే 8th డే మనకు బీఫామ్ రీప్లేస్ చేసారు. ఆ గ్యాప్లో సెకండ్ డే నేను పోతే 30,000 మందితో వనపర్తిలో ర్యాలీ చేస్తే 30,000 మంది వచ్చిన్నారు. ఆ 30,000 మంది వనపర్తి ప్రజల ఆకాంక్ష, వనపర్తి ప్రజలు ఏమనుకుంటున్నారు, సర్వేల ప్రకారం ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్ అవసరం కాబట్టి ఎవరు గెలుస్తారని అధిష్టానం ఇచ్చింది. సో ఆయన డబ్బులు తీసుకొనే కాంగ్రెస్ బీఫామ్ ఇస్తుందని ఆయన ఒప్పుకుంటే 9 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అట్లా డబ్బులు ఇచ్చినట్ల అని చెప్పమనండి. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి గారు సస్పెండ్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కేవలం ఒక చిన్నారెడ్డి ఇష్యూనేనా, ఒకటి సుస్మిత కానీ, ఇటు రాజగోపాల్ రెడ్డి, అనేక మంది అనేక విషయాలు మా పార్టీ పెద్దలు చూసుకుంటారు. నాది ఓన్లీ వనపర్తి, మా జిల్లా వరకే నేను మాట్లాడుతున్నాను. ఇంకెవరైనా కలవద్దు.
కేసీ వేణుగోపాల్ గారిని అండ్ మీనాక్షి నటరాజన్ గారిని కూడా అరుస్తాం. రైట్, ఇక చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు మల్లికార్జున ఖర్గేను కలిసి కంప్లైంట్ చేశారనేది కూడా మెగారెడ్డి చెప్తున్నారు. గతంలో ఆయన 9 సార్లు ఆయనకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో కూడా ఆయన డబ్బులు ఇచ్చే టికెట్ కొనుగోలు చేశారనేది కూడా ప్రధానంగా మెగారెడ్డి ప్రశ్నిస్తున్నారు. అంటే మెగారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గర అనేది ఆరోపణ చేశారు కాబట్టి నేను కూడా దాని గురించి ప్రశ్నిస్తున్నానంటూ కూడా మెగారెడ్డి చెప్తున్నారు. ఇక మిగతా విషయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటున్నట్టు కూడా మెగారెడ్డి చెప్తున్నారు. రైట్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అంటున్నప్పటికీ మెగారెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఈ ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు తప్ప టోటల్ కాంగ్రెస్ కాదు. ఒకవేళ టోటల్ కాంగ్రెస్ కానీ అనుకుని ఉంటే రాజగోపాల్ రెడ్డి సుష్మిత విషయం గురించి కూడా ఆయన మాట్లాడి ఉండాలి. సో చెన్నారెడ్డిని బహిష్కరించమని మాత్రం అడుగుతున్నారు. ఆ నియోజకవర్గంలో చెన్నారెడ్డి వ్యాఖ్యలు మెగారెడ్డికి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఒక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరో పక్క సుష్మిత, మరో పక్క వనపర్తి ఇష్యూని అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూద్దాం.